ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాలకు సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించాలి అని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో దానికి తగ్గట్టుగా ఈ రోజున డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిన్నటి నుంచి నవంబర్ నెలాఖరు వరకు కూడా వివిధ స్థాయిల్లో ఏ రకంగా ప్రజల దగ్గరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్మించినటువంటి 17 మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటీకరించాలి, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ కాలేజీలని కట్టబెట్టాలి అని చెప్పని ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 50,000 సంతకాలని సేకరించాలి అని చెప్పని ప్రతిరోజు ప్రజల దగ్గరకు వెళ్ళి ఈ 45 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి మెడికల్ కాలేజెస్ని ప్రైవేటు పరం చేయాలి అని చెప్పని ఆలోచన విరమించుకునేంతవరకు, వెనక్కి తీసుకునేంతవరకు, దీని మీద తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతా ఉన్నాం. ఈ సంతకాల సేకరణ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పేద ప్రజలకి వైద్యాన్ని దూరం చేయాలి అని చెప్పని ఒక పెద్ద ఆలోచనకి విఘాతం కలిగించే విధంగా, నిర్ణయాన్ని మార్చుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టబోతోంది. సంతకాలు సేకరించడమే కాదు, ఈ సంతకాల సేకరణలతో పాటు ప్రజల్ని చైతన్యవంతులు చేసి, చైతన్యపరిచి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, వైద్యం పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాల వారికి ఏ విధంగా దూరం చేస్తున్నారు, ఏ విధంగా మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకు 800 సీట్లు అంటే 800 మంది వైద్య విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే 800 మంది విద్యార్థులు వారందరూ కూడా వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. 2 మెడికల్ కాలేజీలు 99% పూర్తయినటువంటి పాడేరు, అలాగే పులివెందుల. ఆ పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చేటటువంటి సీట్లని మాకు అవసరం లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు అని అంటే సామాన్య పేద ప్రజలు వైద్య విద్యకి ఏ రకంగా దూరం చేయాలని చెప్పని ఆలోచన చేశారు మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదే కాదు, ప్రతి పార్లమెంట్లోనూ కూడా ఈ మెడికల్ కాలేజెస్ రావటం మూలంగా ఈ మెడికల్ కాలేజీలు అటు విద్యార్థులకి డొనేషన్లు తక్కువతో, డొనేషన్ లేకుండా వారందరూ కూడా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సుదూర ప్రాంతాల్లో హెడ్ క్వార్టర్కి వచ్చేటటువంటి వారందరికీ కూడా అక్కడ ఉచితంగా పేదలకి, మధ్యతరగతి వర్గాల వారికి టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా వైద్యం అందుతుంది. దీన్ని పెట్టుబడిదారులకి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులందరికీ కూడా ఈ మెడికల్ కాలేజెస్ని దారాదత్తం చేయాలి అని చెప్పని 100 రూపాయలకి, ఎకరం 100 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వము దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా ఒక భరోసాన్ని ఇచ్చి, ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఆరోగ్యశ్రీ అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా తీసుకొచ్చారో
ఏ విధంగా వైట్ కార్డు ఉంటే హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చో మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేసి నాడు నేడు మీద ప్రైవేటుకి ధీటుగా హాస్పిటల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మెడికల్ కాలేజీలని ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయో, ప్రజలకి మంచి జరుగుతుందో, ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటారో అని చెప్పే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని ప్రైవేటైజేషన్కి మొగ్గు చూపి టెండర్లు పిలవడం జరిగింది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము వ్యతిరేకించడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ మేధావి వర్గాలు కానీ, పౌర సమాజం కానీ, ఇతర రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దీని మీద నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా, పునఃసమీక్షించే విధంగా, ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వం ఎక్కడా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. దీనికి ఒత్తిడి తీసుకొచ్చి దీని మీద ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేసి, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైద్యాన్ని దూరం చేసేసింది ప్రజలకి. ఈరోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆరోగ్యశ్రీ ఎత్తేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా వైద్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని 25 లక్షల వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా ఆధునీకరించి బ్రహ్మాండమైనటువంటి ఎక్విప్మెంట్తో వాళ్ళకి మందులు కూడా ఇచ్చి పంపినటువంటి పరిస్థితి గతంలో ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్లో కరెంట్ ఉండట్లేదు, ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్లు ఉండట్లేదు, ప్రభుత్వ హాస్పిటల్స్లో మందులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. పైగా ప్రైవేటైజేషన్ చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఆరోగ్యము, ప్రజల యొక్క ఆరోగ్యము ఖరీదైపోతుంది. ప్రజలు డబ్బులు ఎక్కువ పెట్టి వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడదు. సగటున మన ప్రభుత్వంలో విజయవాడలో ఉన్నటువంటి 60 ప్రైవేటు హాస్పిటల్స్లో ప్రతిరోజు కూడా 1000 మంది పేషెంట్లకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యం చేయించాం. 60 ప్రైవేటు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఉంటే ఆ ఆరోగ్యశ్రీలో 200-300 మంది ఇన్పేషెంట్ల కింద ఉండేవాళ్ళు. ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా డబ్బులు ఆరోగ్యశ్రీకి 5 సంవత్సరాల్లో ఆగినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేనే లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో, ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏ రకంగా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో దానికి ఉదాహరణ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ప్రజా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మెడికల్ కాలేజీలకి డబ్బులు లేవని చెప్తారు, కానీ గవర్నర్ గారి బంగళా కట్టడానికి 217 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే, అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయవాదులకి, లోద్రా లాంటి వాళ్ళకి ప్రతిసారి కూడా జీవో ఇష్యూ చేసి 40 లక్షలు 50 లక్షలు ఒక అపీరెన్స్కి, 2 అపీరెన్స్లకి కోర్టుకు వచ్చి వెళ్తే 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఖరీదైనటువంటి న్యాయాన్ని లాయర్లకి కట్టబెడుతున్నారంటే డబ్బులు ఏ రకంగా దుర్వినియోగం అవుతున్నాయో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పేటటువంటి విషయాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక ఫార్మేట్ రూపంలో ప్రతి డివిజన్లోనూ కూడా రేపు ఉదయం నుంచి కూడా సంతకాల సేకరణ ప్రారంభం అవుతుంది. ఆ సంతకాల సేకరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్లోనూ కూడా అందరూ కూడా కలిసికట్టుగా ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. దీంతోపాటు సోమవారం పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉదయం 10 గంటల ప్రాంతంలో మహిళలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కలిసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం గురించి ప్రజలకి చైతన్యపరిచి అధికారులకి వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది.
కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఆ డిమాండ్తో మేమందరం కూడా రేపటి నుంచి ప్రజల దగ్గరికి వెళ్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పీపీపీ విధానంలో మరి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అనేటువంటిది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి అలాగే ఆ రాష్ట్రంలో మెడికల్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనీసం కూటమి ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి విధానాన్ని కూడా తీసుకోవట్లేదనంటే మరి ప్రైవేటు వ్యక్తుల మీద ఉన్నటువంటి మక్కువ ఎంతో ఈ పార్టీకి తేటతల్లమవుతూ ఉంది. 17 మెడికల్ కాలేజీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని జీవోలు కూడా వెనక్కి పంపించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాము. పేద ఇళ్లలో పుట్టినటువంటి ఆడపిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఈ ప్రభుత్వంలో బతికేటువంటి పరిస్థితి లేదు. అసలు జీవోల్ని లేదని అంటారు. సాక్షాత్తు స్పీకర్ గారు నిజంగా ఆయనకు వయసు వచ్చింది కానీ మరి నేను ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశానని చెప్పుకోవడమే తప్ప 5 సార్లు ఏమో ఎమ్మెల్యే చెప్తున్నారు. మరి అసలు ఎమ్మెల్యేగా నువ్వు చేసినటువంటి వాడికి ప్రజలకు ఏం మేలు చేయాలా? సాక్షాత్తు ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఏ స్థితిలో ఉంది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మెడికల్కి చదివేటువంటి విద్యార్థులకి ఎంత మేలు చేయాలి, ఇవన్నీ కూడా ఎవరికి పట్టట్లా. ఇవాళ ఏదైతే ఆయన నాయకుడు తీసుకున్న స్టాండ్ మీదే అందరూ కూడా నిలబడతా ఉన్నట్టు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనేటువంటివి నిజంగా రాష్ట్రంలో పేద విద్యార్థుల యొక్క వరం. ఇవాళ మెడికల్ సీట్లు అనేటువంటివి కూడా పేద విద్యార్థులకు దక్కాల్సినటువంటి సీట్లన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఈ రోజున. గతంలో ఇలా జరగలేదు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం వసతులు లేవు. విద్య చేసేటువంటి వ్యాపారాన్ని చేసేటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమం తీసుకొచ్చారో మరి దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలు ఈ విషయాన్ని పరిగణించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే మన విద్యార్థులు, మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి జరగాలి అని అంటే ఏదైతే ఈ పీపీపీ విధానం రద్దవ్వాలి, గవర్నమెంటే దీన్ని స్టాండ్ తీసుకోవాలి, గవర్నమెంటే కట్టించాలి. పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి మెడికల్ సీట్లన్నీ కూడా వాళ్ళకి రావాలని ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే విధానంగా ఈ కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా రేపు కోటి సంతకాల కార్యక్రమంలో మరి మా అధ్యక్షులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా రేపు మార్నింగ్ స్టార్ట్ అవబోతా ఉంది. మరి దాని అందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రావాలి తల్లిదండ్రులు అందరూ కూడా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.